ఇంకోటి చూస్తే పట్టుకోవాలి దరిద్రమే పుట్టాలని చూడండి ఎంత అందం నేనే పడికి ఉంచుకుంటాను అత్త ఏందంటే ఇక ఇచ్చేది పోతుంది కానీ ఒక్క మాట ఎంత అందంగా ఉన్నానండి చూడండి నువ్వు అప్పుడు అది ముసలవతాను ఇప్పుడు 12 ఏమన్నా స్త్రీ నన్ను చూస్తే ఎంత మూగోడు ఆయన ఐసు కావాలి నిన్ను చూస్తే వాడు ఉంటే పట్టుకో ఇంకా వాడు నేను చూస్తే ఇంటుంటే పట్టుకో కానీ ఒక్క మాట ఎందుకు వచ్చామంటాను ఎందుకంటే మీ అక్క పార్వతమ్మ ఒక అతిక 100 మంది ఆడవాళ్ళు 100 మంది కొడుకులు కోరుకుంది ఇంతమందిని సంతానం ఎట్లేదు అతిక 100 మంది ఆడవాళ్ళ 100 మంది మగవాళ్ళని ఇస్తానంటే నువ్వు ఇస్తాను ఒప్పుకున్నావా నాది రాదే నాదో నాది రానే తెలంగాణ నేను పెళ్ళాను కాదా అతిక 100 మంది ఆడవాళ్ళ నాదో 100 మంది మగవాళ్ళ నాదా దానికి ఇస్తాను నీ పెళ్ళాను కాదు నేను కూడా అడుక్కోవద్దావు అల్ల సగమైన సగం అల్ల సగమైనా నాకు ఇయ్యేనాదా అది పెళ్ళంగానే నేను పెళ్ళాను కాదా అల్ల సగంలో కాకుండా సగం అల్ల సగమైనా నాకు ఇయ్యేనాదు ఓ కాదా వచ్చావా అది పెళ్ళంగా నీ పెళ్ళాను కాదా అది నేను రాదా నాది రాదే కాదు నాది రానే రాదా అసలే లేదురా అంటే పెసరు పేర మూడు అన్నట్టున్నది అసలే లేదురా నేను ఎడతాంటే ఎసరు పెడతాను అట్టి దానికి ఇయ్యలేదా దానికి ఇంకా ఏరేపోతుంది ఏముందుకే నీకు అన్న దానికి ఇయ్యలేదా ఇయ్యలే ఏ దానికి ఇచ్చినా కాబట్టి అదే పిల్లగా నీ పిల్లలు కదా నాకు అన్న సంగతి అన్న ఇప్పుడు ఇస్తా చిట్టప్పుడు కానీ ఒక మాట ఏ మాట అయితే అది ఆ కోరిక కోరినందుకు నేను ఒక కోరిక కోరుకున్నాను పురుగులు ముట్టని పుష్పాలు కప్ప ముట్టని గౌతం చెడలేని పత్రి ఈ 3 వస్తువులు తెచ్చి అంగ పూజ లింగ పూజ పాద పూజ కట్టువను అగో పాద పూజ కట్టువని పార్వతి వస్తా అంటే అగో నీళ్లున్న కాడ ఇంత మరి మాయం చేసుకుంటా వస్తాను చెట్ల మీద చీడ గాయించిన పూల మీద పురుగులు గాయించిన ఎన్ని సత్యము తప్పిన సత్యవీరకంగా సత్యము తప్పదని అక్క పార్వతి అత్త నాగరికి అక్క అత్త అవ్వ అక్క అవతలేవు అక్క అత్తాను కాదా అవ అత్త పార్వతి అత్తాన్ని ఎందుకు అంటే అంత నీసు వాసన అయ్యో నీకేమరిక ఆనాడు చేసుకున్నప్పుడు కనాలి నీసు వాసన ఎవరు సౌతు వాసన ఈ గబ్బు వాసన అయ్యో ఆనాడు నా ప్రేమల పిల్ల దూరం ఈ అక్కరైనప్పుడు వాసన వస్తుందా అక్కరైనప్పుడు ఏ వాసన ఎందుకు అంటే నా అక్క కన్నా నేను అన్నట్టే నేను కానీ నా అక్క అన్నట్టే రేపటికాలు నీ మసాలా పడితే అయ్యో నా చిన్నమ్మ మసాలా పడదు నన్ను నడుచుకోరా పిల్లకాలంలో బతకరాలి ఇవాళ ఇంటర్వ్యూ అంటే కాబట్టి నా ప్రాణం పోతే అయ్యో నా చిన్నవ్వ చచ్చిపోయిందని నా చిన్నవ్వా నీ పానమే నా చిన్నవ్వు నా చిన్నవ్వ అని ఉరికి వచ్చిన ధర్మంగా దాని ఆడవాళ్ళు మగవాళ్ళు ఎట్లా ఎడతారు వాళ్ళ బాంబులు పెడతారు డబేలు పేడ ముందట ఆడవాళ్ళు అయితే వేస్తారు మగవాళ్ళు అయితే బాంబులు పెడతారు కానీ ఒక్క మాట నీళ్ళు ఇస్తావా ఇస్తానంట ఆడదానికి ఆడది ఏనాడు శత్రువు కావాలి అంతే అంట కాబట్టి నా అక్క కదా అందుకే నీళ్ళు ఇస్తానంటాను అట్లా కాదే నిన్ను తీసుకొచ్చినాడు ఒక్కొక్క మాట అన్నది రొమ్మట్టలు బట్టి కొంచెం నాశం రొయ్యలు బట్టి రోతనాశం జల్లలు బట్టి చెడ్డనాశం పరకలు బట్టి పాడనాశం అని అనరాని మాటలు ఆ మాటలు మర్చిపోయినావే నాదో ఒక మాట అన్నవయ్యా నువ్వు ఏమంటావు అని నీళ్ళు ఇస్తానన్నా ఆనాడు నాకు సౌతి గుర్తలు పట్టేది సంగవిలి మొగ చిందలుగా మొగిది పార్వతి అదంటే కదా ఓ రొయ్యలు నా సర్వత నా సౌతి చేపలు నా సాడు నా సౌతి అనలేదా గుట్టదాన కౌతుదాన అన్నది నీతుదాన కౌతాను ఆనాడు వాన కొట్టంగానే వాటర్ మర్చిపోతే ఉడకకాలంగానే పడించుకోపోతుంది నాదా నువ్వు ఏమంటవద్దు ఇచ్చినవానికి ఒక కాలు రెక్కలు కొట్టేది ఇచ్చుడే ఏ వద్దాం అంటాను నీ కాలు కొడతానే గంగాదేవి ఇంటి గంగా అంటారే బాబా గంగాదేవి సొంత గంగ అంట ముక్కు చెవులు కోసి ముక్కిడి గంగని పదలగాని పిల్లలతోని పాటలు ఆడిపిద్దనే
కాళ్ళకి మంచిగా చేయనరికి ముక్కు అయితే పోయేది ముక్కు పోతే మాట చక్కగా రాదు అని అప్పుడు నిజానయ్యా నువ్వన్న ప్రకారం నీరు సుక్కులు దొరకని 12 ఏళ్ల కింద కాలం పోతే ఎట్టవుతుందో ఎర్రదుబ్బు ఎట్లా కొట్టాడుతూ గత ఎత్తనని సాపదుట్టినాడు గంగదేవి వెనకనే నీళ్ళనే సాపదుట్టినట్టు ఆడు గంగదేవి గత ఎత్త ఉన్నది అంతమ చూపితే పుష్కరి ఎవరు మీదకై ఊట సెలవుల కిందకై శంకుదేవుని పట్టం వెళ్ళిపోతుంది గంగదేవినమ్మ గంగలేదుడు మానవుడు బతకడని అప్పుడు ఆ గంగదేవిని చేసి జడ కొప్పులు పెట్టుకుంటే సీపురు ఉల్ల మందంతో గంగదేవి కింద దారబట్టిన గట్ల గంగదేవిని మాయం వేసిండు భగవంతుడు అగో పార్వతి అగో సిగ కొప్పుల చూడు బంగారు తుమ్మదై భగవంతుడు ఎప్పుడు నెలకొన్నాడు నీళ్ళు లేవు చూస్తున్నావు పిల్ల దగ్గరికి వెళ్ళిపోతానని తల్లి పార్వతమ్మ ఎర్రటి ఎండల కొరను సొందమల నాడు చిలకలాంటి ఒక చిన్న ఉచ్చుకొని కరుణ చూడు మారామా చిన్న కూడా ఒత్తుకున్నదా అలాంటి మోగమైన పాలు మోగ వేసుకున్నది ఎర్రాటి ఎండలోన కుర్రాని దన్నమైతులా మీద మిన్ను గురు వచ్చిన చిన్న కాళ్ళు గాలవచ్చిన రాను రాను జగదల్లి పార్వతమ్మ అలనాడు చూసిన పల్లెలు గాయల మీదికెళ్ళి పలుగురు రాళ్ళ మీదికెళ్ళి నడుచుకుంటా వస్తా అంటే అయ్యయ్యో రా దేవుడా అది మందు అయ్యో రాను రాను పార్వత పల్లేరు గాయల మీదికెళ్ళి వస్తుంటే పల్లేరు గాయలు అలనాడు చూస్తున్నా కాళ్ళకు ఉచ్చుకోపోతాంటే అలనాడు పల్లెరిగాయలు కుడి చేత అలనాడు పక్కకు తోపి అలనాడు ఇలమ పాదం ముందుకు పెడుతుంది ఇలమ చేత అలనాడు పల్లెరిగాయలు పక్కకు అని కుడి పాదం ముందుకు పెట్టుకుండా పల్లెరిగాయలు చేతులకు అలనాడు చూసినవా పుచ్చుకపోయి అలనాడు చూసిన రక్తాలు రమరుసులు గారుతానయాట అయ్యా బతకలేను ఉండలేను బతికి బతకపోతినా కొడుకులు కొడుకులని కొన్ని రోజులు
పొందినా భగవంత రాత రాసిన బ్రహ్మదేవ నాకు రాత రాసినప్పుడు నీ మనసు ఒప్పలేదా నీ కలము వందక బాయరానా సత్యవీర గంగ వేడి గంగ వరకు ఎక్కడ చూసినా బతుకాలు లేక బాయన అయ్యో తెల్లరా ఇవాళ నువ్వు నాకు నీళ్ళిస్తే నా భర్త పాదపు ఎత్తను అనుకున్నా ఇక్కడ నీళ్లు లేకపోతే నేను ఎక్కడ వెళ్ళిపోతానని అటు ఇటు చూసే వరకు నడి గంగల శారడు బతుకాలు కనబడతానే అట నీ గంగల శారడు ఉతకాలు కనబడప్పుడు ఆ జగతల్లి పార్వతం అనుకున్నది ఆ ఉతకాలు కనబడ్డ కాడా నేను సిలవ దూడతా సిలవ దూడంగా ఆ సిలవను నీళ్లు పడతా నీళ్ళు తీసుకుపోయి నా భర్త పాదపు ఎత్తా అట్లా నాకు సంతాన బలం ఓడిగడతాడు కావద్దని గిద 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 ఆడి విల్ల పార్వతం నడి గంగల గురికి ఆచార సిలవ దూడబట్టి పార్వతం దూడబట్టి పార్వతం నారాయణుడా నారాయణ పార్వతి పార్వత అమలాల పుట్టరాదు వాడి పుడుగా నారాయణ ఎత్తరాదు నరదనమ కళాల ఎవరి అయ్యాని పాపం నేను ఎత్తినా ఎవరి అయ్యాని దోతం నేను ఎత్తినా పుట్టిన పిల్లగాళ్ళ విసిగి పెడుతున్నా అయ్యో తోడిన బాయిలన్నీ కూడా పోతున్నా నేను మంది నడిచే బాటాకు కంప కొడుతున్నా నేను మంది మేసే గడ్డములు గాల పెడుతున్నా ఆరాధ పాడువాడా పాడువాడా ఒక కొడుకును ఒక బిడ్డను నా కోడి కట్టిన కన్న పేరు దగ్గరవు నాకు కొట్టు పేరు దూరావునే అవ్వా నేను కొడుకులు కొడుకులని అవ్వలేను రోజులు కూడా బాధపడుతున్నా నేను బిడ్డలు బిడ్డలు అని అంకలాలు బాధపడుతున్నా నాయన కొడుకుల గనేదాకా అంకలాలు బిడ్డల గనేదాకా నాయన ఎడిలో గుడిలో ఒక బిడ్డ ఆడి వీళ్ళ ఏడుళ్ళవల ఉన్ననాడు సాధన సాధగాక మంచం కుక్కల పడితే మా అమ్మ సాధగాక మంచంలో పడని గాబిడ్డ గిదగిద ఉరికాచి బట్టిడిసి తడిపెడి దానం పోసి వాళ్ళ నాడు నాకు బట్ట కట్టునే అవ్వా జగదల్లి పార్వతి పార్వత అలనాడు పక్కకు మట్టి పోతుంటే బోడ గుట్టలు లెక్క అలనాడు చూస్తున్నావా తీసిన మట్టి పక్కకు పోసినప్పుడు బోడ గుట్టలు లెక్క అలనాడు చూస్తున్నావా మట్టి అంతా కాబట్టి తోడంగా జగతల్లి పార్వతికి ఉబ్బి అనగా అలనాడు చూస్తున్న ఉబ్బిలగా తల్లి పార్వతి దిగబడుతుందట అయ్యా ఉబ్బిల పార్వతి పార్వత పార్వతి దిగవాడే అంగళాల అయ్యో నా ప్రాణం పోతాదా బలాలు అయ్యో ప్రాణం పోతే అంగళాల నా ప్రాణం పోతుంది కావద్దు నాదా పరమేశ ఎక్కడ ఉన్నవయ్యా నీదంట నాదంట వస్తుందా నీ కళ్ళ నువ్వు చూడని సావైతాని అవ్వ పాదేళ్ళ బాబాది వాటినాది ఎవడు వేసుకున్న కర్మాదాన్ని కొట్టుకపాయే పురోహితుడు వేసిన పాపాలు పురోహితుడికి దాకుతే పురోహితుడు వేసిన పాపం పుట్టిన పిల్లల కొట్టుకపాయరా కొడుకులు బిడ్డలు 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 అని నా ప్రాణం మీద కట్టన
గంగల ఉస్క సెలవు పడితే సెలవుల నీళ్ళు నా భర్త పాదపోయే ఎత్తని పార్వతి సెలవు ఇస్తంటే భగవంతుని మాయ సొప్పున కూరలల్లా ఉస్క ఇరికి పొట్టలు వలిగి శిల 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 రక్త మండలం అవుతుంది పార్వతమ్మ మోకాళ్ళ మందము సెలవు తీసింది మోకాళ్ళ కాడికెళ్ళి నడుము మందం నడుము కాడికెళ్ళి శాతి మందం శాతి నుండి గొంజిగా మందం కుక్క తీసినది ఒక్క బూర్ల వండి పార్వతమ్మ అందనంతా సెలవు తీసిన గాని పొడి మండే తాకుతుంది తడి మండ తాకుతలేదు భగవంతుని మాయ సొప్పున అడవిల్ల పార్వతి పార్వతు తెలుగు బెల్లు అనే పార్వతి తోడి 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 రేవుల మీద పార్వతమ్మ ఉబ్బిగా అయించి ఇప్పుడు పార్వతి సోర్చ తప్పిపోతుంది ఒక్కసారి భగవంతుడు ఇట్లా చేయి చూపితే పబ్బతినుడు ఒక పాతిగా పబ్బతిగ గాయించి పబ్బతీగ పట్టుకొని పార్వతమ్మ గంగ ఓటుకు వచ్చిందా గంగ ఓటు మీద కూర్చున్న పార్వతి భగవంతా నేను ఏ రాజ్యం పోదును ఏ దేశం పోదును అని ఆ పబ్బతీగను తీసి ఒక్కసారి గంగ ఓటుకు వారేసి గంగ ఓటుకు వారేస్తే అప్పుడు మరి ఇంత ఒక్క మాట అన్న బిడ్డ నీ పబ్బతిలో ఉడితే నువ్వు గంగ ఓటుకు వస్తాను మరి నేను రానున్న కాలంలో నాకు నిర్ణయం పెట్టు బిడ్డ అంటే ఓ బిడ్డ ఒక్క మాట చెప్పదన్నా నువ్వు పబ్బతీగవైనా పబ్బతిలో పుట్టినావు నిన్ను గంగ ఒడ్డుకి ఎత్త నువ్వు చెట్టు వైపు పుట్టినావు రానున్న కాలంలో చిన్న పిల్లగాళ్లకు కిసరా అంటే సందులు దాగుతాయి సందులు దాకెళ్ళినాడు ఎన్ని మందులు పెట్టిన పిల్లలకు తక్కువ కావు అవి నువ్వు రానున్న కాలంలో నరెత్తి నరలోకం పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది చిన్న పిల్లలకు సందులు దాకి కిసర దాకేది ఉన్నది రానున్న కాలంలో మురికి తుమ్మాయి పుట్టువారే పార్వతమ్మ రానున్న కాలంలో నువ్వు మురికి తుమ్మవై పుట్టు నీ నార తీసి పిల్లల కట్టిన తల్లి కట్టిన చెట్టు కాటు పెట్టినట్టు సంతులు తక్కువ కావాలన్నది పార్వతమ్మ చెట్టు కల్లో నిలబెట్టినది ఓయమ్మ మురికి తుమ్మవై అప్పుడు ఆ చెట్టును పుట్టమన్నది ఈ ఎండకు పార్వతమ్మ ఉసుకే మేరమనేది ఎప్పుడు సోర్చబడి ఉన్నదో అప్పుడు భగవంతుడు ఏమి చేసి నిట్ట చేయి చూపినప్పుడు పార్వతి కూర్చున్న కాడ చెట్టు పుట్టినది చెట్టు పుట్టినది తల్లంగా తల్లంగా అవగాలి తల్లంగా తల్లంగా అవగాలి పార్వతి అరటి చెట్టు ఆవగాలు కోరినప్పుడు నిద్రపోతున్నాడ నిద్రపోయినప్పుడు ఒక గడియ రెండు గడియలు కానీ 3 గడియలు కడతాయి 3 గడియలు 30 గడియలు కడతాను ఇటున్న సూర్యుడు అటు వాళ్ళ నాడు పోయినప్పుడు సూర్యుని కిరణాలు వచ్చి అలనాడు జగతల్లి పార్వతమ్మ పండుకున్న కాడ చెంపకు సురుగు తాగినప్పుడు దిగులుపై పార్వతి దిగులేసింది రామా ఈ అరటి చెట్టు పాడమడా ఈ అరటి చెట్టు ఏమంటే సమయం వాళ్ళ నాడు చూస్తున్నావా దాటిపాయన ఈ అరటి చెట్టు లేకపోతే ఇంకా కొద్ది దూరం ప్రయాణం చేస్తున్నాం ఇంకా కొద్ది దూరం వెళ్ళిపోతున్నాం ఈ అరటి చెట్టు ఏమంటే నా ప్రయాణం ఆగమైంది ఏమిటే అరటి చెట్టు నువ్వు లేకుండా మంచిగుండు నువ్వు వాళ్ళ నాడు చూస్తున్నావు నువ్వేమంటే నా ప్రయాణం ఆగమైంది కాబట్టి రేపటికల్లా భూ ప్రపంచం మీద నిన్ను వాళ్ళ నాడు భూ ప్రపంచం మీద బాయికాడ గాని ఇంటికాడ గాని నిన్ను పెట్టినాక వాళ్ళ నాడు చూస్తున్నావు రేపటికల్లా అరటి చెట్టు వాళ్ళ నాడు ఒక పూత పూసినాక ఒకటే పూత ఒకటే కాత ఒక పూత పూసి ఒక కాత కాసినాక నడిమికి గొడ్డగా కానీ చెట్టించి సమర పెట్టింది
అరటి చెట్టుకు శపన పెట్టినప్పుడు పచ్చని చెట్టు వల్ల నేడుస్తుంది. పార్వతమ్మ నీకు సాయం చేసినా గాని అన్యాయం చేసిందా? బ్రాహ్మణ ఇంటి బిడ్డ బంగారు బొమ్మ రాగిపోతున్నా రమ్మ పార్వతి. పార్వతమ్మ ఎండకు ఎంత చంద్రబింబము లాంటి శరీరం ఖరాబ్ అవుతుందని నీకు నేను నీడబట్టుడు నాది సాయం వేసుడు నాది చాలా తప్ప. అమ్మా నన్ను నరెత్తి నరలోకముల ఒక్కటే కాక ఒక్కటే పూటతో ఎంత నరుడు నిన్ను నలువికి నరికెత్తరే అరటి చెట్టాను అరటి గొడ్డు రాలువు కావాలని నాకు శపన పెట్టి అప్పుడు అరటి చెట్టు అన్నది నీకు బిడ్డ పార్వతి కొడుకుల గంటే నేను విర్రవీక్కుండా పోతాను. నీ భర్త అతికే 100 మంది ఆడులను ఇయ్యడు, 100 మంది కొడుకులు ఇయ్యడు. అదిచ్చి నీ భర్త భర్తవాడు. నీ భర్తే నీకు ఒక్క సంతానం ఇచ్చి ఎవరిని ఉన్నవే పార్వతమ్మని ముత్తమంత బదు ముఖమంతా వేసి చక్కని కొడుకలు సన్నము రైగలతోని ఉడకంగా ఓడి వాళ్ళు 100 మెట్ల కాటం మెరిసి ఎవరిని ఉన్నవే పార్వతని కట్టం పాలు ఎత్తాడానే పాలు ఎత్తాడే గానాడు అరటి చెట్టు కట్టం పాలు ఎత్తడే పార్వతి అంటే పచ్చని చెట్టు మాట నాకు పాడి అనుకున్నది పార్వతి. అనలేదు పార్వతి వినేశ కాలానికి విచిత్ర బుద్ధులు, సురేష కాలానికి మనసుకి దుర్బుద్ధులు. అదెంత తల్లి వినేశ కాలానికే పోతుంది, ముందడిగే తంది పార్వతమ్మ. ఊరంతా ఉడుగాడి నెర్రలు పట్టింది. ఈ 7 కొండల మీద నా అల్లుడు వెంకటాద్రి ఎన్ని గాని 7 కొండల మీద మనసు ఉంటది. మనసు అంతా కొంగుతో అద్దుకొని ఈ బాండలో పట్టుకొని తిరుపతి కొండల మీద పూల చెట్లు ఉంటాయి, పూల చెట్ల కాడ పూలుంటాయి. మనసు తెచ్చిన భర్త పాద పూజ చేస్తా, పూలు తెచ్చిన భర్తకు పూజ కడతా అని పార్వతి తిరుపతి కొండలకు పోతాను. భగవంతుడు అనుకున్నాడు వీడికెళ్ళన్నా వెనుకో మరతలేవే పార్వతి, ఎన్ని హింసలు పెట్టినా నువ్వు ఇంకా ముందడిగేస్తాను. మొలదారం లేని మొండి కులం, తరము లేని సైతాను కులం, గాజులు పెట్టిన గయ్యాడి కులం. అరే అందుకంటే ఇప్పటికైనా అప్పటికైనా ఆడి పుట్టువాడే ఆపచ్చన పుట్టువాడి. అందుకే అంటారమ్మ ఆడిని తలుచుకుంటే ఎరగడి, మొగోడు తలుచుకుంటే ఏండ్లు కావాలి అంటారు. దాని దగ్గర మొగోంది కష్టం, ఆడది ఎత్తే అడుగు ముడుతుంది, మొగోడు కట్టం ఎత్తే మొగలు అనుతుంది. పార్వతమ్మ ఎక్కడికి పోతామని అప్పుడు భగవంతుడు ఏమో చేసిండు. అవ మనసు కొండల మీదకి వెంకటాద్రి దగ్గరికి వచ్చిండు. వెంకటాద్రి అంటే ఇక్కడ కదా అక్కడ తిరుపతి. తిరుపతి కొండల మీదకి భగవంతుడు ఎప్పుడు వచ్చిండో తిరుపతి కొండల మీదకి వచ్చేవారికి అందరు గోవింద 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 అందరూ గోవిందేనా? అయ్యా అల్లడా వెంకటాద్రి అరే గోవింద పని చేయరు. అది లేదు నేను ఉండను. ఎందుకు? అది ఎప్పటికి నా నోటి వాక్యం కాబట్టి అదే. తిరుపతి లెవెల్ చూడు గోవింద వచ్చినా మా గోవిందా, అత్త మంచుకున్నా మా గోవిందా, మా బ్రహ్మదేవుడు మంచుకున్నా మా గోవిందా, నా విష్ణుదేవుడు మా మంచుకున్నా మా గోవిందా. ఓయ్యా ఇంకా నీ పుణ్యం. చిన్నత్త మంచుకున్నా అత్త గోవిందా. గోవింద అంటే పోలేదా మీరికి? లేదు మంచిగా ఉండాలి. ఇంకా మా మామ పరమేశ్వరుడు గోవింద అంటే నువ్వు ఇక్కడ కనబడతావు మా గోవిందా. అరే నీ గోవింద కాలిపోనికి గోవింద చేసారా తీసారా? అరే నాకు ఎప్పటి నుంచి అవే మామ గోవింద ఎప్పటికి ఇచ్చినా అంట మా గోవిందా. మీరు గోవింద అని ఉండరు, ఉండవు అలడా. కానీ ఏం చేయన్నయ్యా గీడికి ఎందుకంటే రాని బాధ. అరే అంతా చేసి కట్టాల్సిన మా గోవిందా. ఏం చేయాలి అల్లుడా? అత్త కొట్టినా మా గోవిందా.
కథ చెప్పంటే దుఃఖం అంటున్నా దుఃఖం తనకత్తాను తాగినాక ఎత్తది మొబైల్కి దుఃఖం వస్తుంది తాగ ముందుకు వస్తుంది లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడో గుర్తొస్తాయి కానీ అల్లడా ఓ అత్తది నాకు వచ్చిందా ఏం చెప్పాలి అరే అల్లా నాకు కట్టం పొద్దుకి మొదలు